अवतार मेहर बाबा की जय. Beloved God, help us all to love you more and more and more and more and still yet more till we become worthy of union with you. And help us all to hold fast to Baba's Daman till the very end. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. లాస్ట్ సండే బాబాకు ఒక్లహోమాలో జరిగిన యాక్సిడెంట్ గురించి చదువుకున్నాం. ముఖ్యంగా అందులో డాన్ చెప్పింది ఏంటంటే ఆయనకి ముందుగానే ఈ విషయం తెలుసు, అంటే అమెరికా ఖండంలో రక్తం చెందించవలసి వస్తుందనే విషయం తెలుసు అని చెప్తూ, ముఖ్యంగా లాస్ట్ 2 సెంటెన్సెస్ లో అంటే ఆధ్యాత్మికంగా ఎన్నో శక్తి సామర్థ్యాలు ఉన్న వాళ్ళ ఫింగర్ టిప్స్ మీద ఇవి ఉన్నప్పటికీ కూడా హ్యూమన్ కెటాస్ట్రోఫీని వాళ్ళ పాత్ర వాళ్ళు పోషిస్తారు అందులో, అంతేగాని డిటాచ్ అయిపోరు. రెగ్యులర్ మానవుడు ఎలాగైతే అన్ని అవరోధాలను అధిగమిస్తూ వెళ్తాడో అలాగే వాళ్ళు కూడా జీవిస్తారు అని చెప్తూ, the supreme function of the spiritually great is not what they do outside the law of our physical world, but what they do within it. ఆధ్యాత్మికంగా ఉన్నత స్థాయిలో ఉన్న మహానుభావులు ఈ ప్రకృతి ధర్మాలకి భౌతిక ప్రపంచంలో ఇమిడి అందులో తన కార్యక్రమం చేస్తారని దానిలోనే వాళ్ళ గొప్పతనం ఉంటుంది అని చెప్తూ ముగించారు. నెక్స్ట్ పారాగ్రాఫ్ బాబు గారు చదువుతారండి. జయబాబు సార్. జయబాబు సార్. ఇప్పుడు దాకా మన రాజుగారు చెప్పినట్టుగా ఇప్పుడు దాకా డాన్ ఏం చెప్పారంటే స్పిరిచువల్గా ఆధ్యాత్మికంగా పురోగమించినటువంటి సద్గురువులు వీళ్ళంతా కూడా భౌతిక సిద్ధాంతాలకి లోబడే పనిచేస్తారు తప్ప దానికి బయట పనిచేయరు అని చెప్పారు. అదే మన ఈ కింద పారాగ్రాఫ్లో కూడా నేను చదవబోయే పారాగ్రాఫ్లో కూడా అదే కంటిన్యూ చేస్తారు. డాన్ ఇన్ 1937 బాబా హ్యాడ్ ఎక్స్ప్లెయిన్ దిస్ ఫంక్షన్ ఆఫ్ ది పర్ఫెక్ట్ మాస్టర్స్. ఈ ఫుట్ నోట్ చదువుతామండి ముందు కిందకి కనబడుతుందండి. 1937లో బాబా ఈ చెప్పారు మాట ఈ మాట. At that time, Baba had as yet made no public statement regarding his avatarhood, and he was generally regarded as a perfect master, Sadguru. However, in Supplement 30, Baba explains the difference between the roles of avatar and perfect master. అంటే ఈ 1937కి బాబా అవతారాన్ని డిక్లేర్ చేసుకోలేదు. అప్పటికి ఇంకా ఆయన పర్ఫెక్ట్ మాస్టర్ సద్గురు అని అనేవారు అనమాట. అయితే ఈ బుక్కి సప్లిమెంట్ 30లో అవతారుడికి సద్గురువుకి ఉన్న డిఫరెన్స్ గురించి బాబా వివరించడం జరిగింది అని చెప్తున్నారు. ఇప్పుడు సద్గురు ఇప్పుడు ఎంత పర్ఫెక్ట్ మాస్టర్ అని వస్తుంది కదా మనకి, అప్పట్లో పర్ఫెక్ట్ మాస్టర్ అనేవారు అనమాట. అవతారు అనేటువంటి ఇది ఇంకా డిక్లరేషన్ రాలేదు. సో 1937 బాబా హ్యాడ్ ఎక్స్ప్లెయిన్ దిస్ ఫంక్షన్ ఆఫ్ ది పర్ఫెక్ట్ మాస్టర్. అంటే ఇప్పుడు దాకా బాగా ఈ సద్గురువు యొక్క కార్య విధానం ఎలా ఉంటుంది అన్నది చెప్పుకుంటూ వస్తున్నారు కదా. 37లో చెప్పారట ఆ పర్ఫెక్ట్ మాస్టర్ యొక్క విధి విధానాలు, పాత్ర ఏంటి అనేది. ఏ పర్ఫెక్ట్ మాస్టర్ హూ హ్యాస్ టు టేక్ అపాన్ హిమ్సెల్ఫ్ ది బర్డెన్స్ ఆఫ్ ది వరల్డ్ టు అబ్జర్వ్ దమ్ మస్ట్ నెసెసర్లీ హ్యావ్ ఫిజికల్ రియాక్షన్స్ and consequently must suffer physically like ordinary human beings. ఇప్పుడు వాళ్ళు ఈ సద్గురువులు కూడా సామాన్య మానవుల వల్లే ఈ ప్రపంచంలో బాధలు అనుభవించాల్సిన అవసరం ఉందన్నమాట. దేనికోసం అంటే ఈ ప్రపంచం యొక్క బాధలన్నీ తమ మీద తీసుకుంటారు, తమలో కలుపుకుంటారు. అందుకని ఈ శారీరకంగా వాళ్ళు ఈ ప్రతిస్పందనలు అన్నీ ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఈ సఫరింగ్ అనేటువంటిది, ఫిజికల్ సఫరింగ్ అనేటువంటి ఉంటుంది. మామూలు మానవుల వల్లే ఇది ఉంటుంది అని చెప్పారు. బై సబ్మిటింగ్ దెమ్సెల్వ్స్ టు ద లా ఆఫ్ యాక్షన్ అండ్ రియాక్షన్, ది పర్ఫెక్ట్ మాస్టర్స్ ఎస్టాబ్లిష్ దట్ లా అండ్ ఆర్ సెల్ఫ్లెస్లీ అండ్ విల్లింగ్లీ సబ్జెక్ట్ టు ఇట్. అయితే ఈ స్పందన ప్రతిస్పందన అనేటువంటి ఈ శాసనానికి లోబడి వాళ్ళు దానికి తలవగ్గి ఆ లాని ఆ శాసనాన్ని సుస్థాపితం చేస్తారు మాత్రం. దీంట్లో వాళ్ళు ఏం చేస్తారంటే నిస్వార్థంగా ఇష్టపూర్వకంగా దానికి లోబడి వాళ్ళు
ఆ శాసనాన్ని కాపాడడం కోసం ప్రయత్నం చేస్తారు. బట్ ఇన్ స్పైట్ ఆఫ్ సబ్జెక్టింగ్ దెమ్సెల్వ్స్ టు దిస్ లా, దే స్టాండ్ అబోవ్ ది లా అండ్ కుడ్ రిడ్ దెమ్సెల్వ్స్ ఫ్రమ్ ఫిజికల్ రియాక్షన్స్. అయితే అలా ఆ శాసనానికి లోబడి పనిచేస్తూ కూడా వాళ్ళు దానికి అతీతంగా కూడా ఉండగలరు ఆ శాసనానికి. అలాగే ఈ శారీరక ప్రతిస్పందన నుంచి కూడా తప్పించుకోగలరు, వాటి నుంచి కూడా తప్పించుకోగలరు. వాట్ దెన్ వుడ్ బి ద మీనింగ్ అండ్ పర్పస్ ఆఫ్ యాక్షన్ అండ్ రియాక్షన్? సో ఒక పక్కేమో మీరు దానికి లోబడి ఉంటారంటున్నారు, తప్పించుకోగలరు అంటున్నారు. అలాంటప్పుడు దాని యొక్క ప్రయోజనం ఏమిటి, ఈ స్పందనలో ప్రతిస్పందనల యొక్క ప్రయోజనం ఏమిటి అని ప్రశ్నించారు. Perfect masters observe the dual effect of the universal illusion by taking humanity of the illusion through liberating mankind from the bonds of action and reaction. అయితే ఈ దీంట్లో పాలు పంచుకోకుండా ఆయన కార్యం చేయలేరు కదా. ఈ ప్రతి యాక్షన్ ఉండాలి, ప్రతి రియాక్షన్ ఉండాలి. ఆ రెండింటిలోనూ ఈ ఇల్యూజన్లో ఆయన పనిచేస్తున్నారు కాబట్టి, ఈ యూనివర్సల్ ఇల్యూజన్లో ఆయన పనిచేస్తున్నారు కాబట్టి, దాని యొక్క ద్వంద్వాల యొక్క ఫలితాన్ని ఆయనలో అబ్జర్వ్ చేసుకోవడం కోసం, అలాగే మానవాళిని ఈ భ్రాంతిమయ జగత్తు నుంచి బయట పడేయడం కోసం, ఈ అలాగే ఈ స్పందనలు ప్రతిస్పందనలు అనేటువంటి బంధనాల నుంచి కూడా బయట పడేయడం కోసం ఆయన ఈ కార్యక్రమం చేస్తారనుకుంటుంది. ది పర్ఫెక్ట్ మాస్టర్ అబ్జర్వ్స్ డ్యుయాలిటీ ఇన్ హిస్ ట్రూ ఎగ్జిస్టెన్స్ ఇన్ ఆర్డర్ టు సబ్లిమేట్ ఇట్. అలా చెప్తూ బాబా ఈ సద్గురువులు ద్వంద్వాన్ని అబ్జర్వ్ చేసుకుంటారు. మొత్తం దేంట్లో అబ్జర్వ్ చేసుకుంటారు? వాళ్ళ యొక్క ట్రూ ఎగ్జిస్టెన్స్లో అబ్జర్వ్ చేసుకుంటారు. వాళ్ళ ట్రూ ఎగ్జిస్టెన్స్ ఏంటి? వాళ్ళ ట్రూ ఎగ్జిస్టెన్స్ ఆయన శాశ్వతుడు, అపరిమితుడు, అవిభాజ్యుడు, ఇవన్నీ ఉన్నాయి కదా ఆయన అట్రిబ్యూట్స్ అండి. ఈ ట్రూ ఎగ్జిస్టెన్స్ మన అన్ని ఫాల్స్ ఎగ్జిస్టెన్స్. ఆయనది నిజమైన అస్తిత్వం ఏమిటంటే అపరిమితుడు, శాశ్వతుడు, ద్వంద్వాలకు అతీతుడు. ఈ అట్రిబ్యూట్స్ ఆయన ట్రూ ఎగ్జిస్టెన్స్కి అట్రిబ్యూట్స్ ఇవ్వండి. అలా దాంట్లో మనం ఈ ద్వంద్వాలన్నింటినీ ఆయనలో దాంట్లో ఇమిడ్చుకుంటాడు. ఆయన ట్రూ ఎగ్జిస్టెన్స్లో ఇమిడ్చుకుని వాటికి అతీతంగా మానవాళిని నడిపిస్తాడు అని ఈ పారాగ్రాఫ్లో చెప్తున్నారు సార్. జై బాబా సార్. జై బాబా. ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయండి? 4 పారాగ్రాఫ్లు. ఇక్కడ స్పందన ప్రతిస్పందన అంటే ఏంటండి? అంటే ఆయన మనకులాగే స్పందిస్తారన్నమాట ప్రపంచంలో. మనకేవో మనం ఎలా స్పందిస్తాం అలాగండి. ఆ యాక్షన్ రియాక్షన్ ఆయనకి ఉంటుంది ఫిజికల్ వరల్డ్లో. దేనికోసం అంటే మనతో మమ్మేక్కువ అయితేనే కానీ మనల్ని బయటికి తీసుకురాలేదు కదా. అయితే ఆయన ట్రూ ఎగ్జిస్టెన్స్ ఉంది కదా ఆయనది, కానీ మన కోసం అది మనకులాగా స్పందిస్తాడన్నమాట. అందుకని మనకులాగే సఫరింగ్ పడతాం. వినబడలేదండి. లా ఆఫ్ ఆపోజిట్స్ అండి. అంటే ఈ ద్వంద్వాలకు సంబంధించిన ఒక సిద్ధాంతం ఉంటుంది కదా, అంటే దీని బేస్ అయ్యి మనకి లా ఆఫ్ కర్మ కూడా ఉంటుంది. సో ఈ లా ఆఫ్ కర్మకి కట్టుబడే అతను వర్క్ చేయడం జరుగుతుంది. దో హీస్ బియాండ్ ద లా ఆఫ్ కర్మ ఆర్ లా ఆఫ్ ఆపోజిట్స్. అంటే ఒక పని చేస్తే మనకు ఆటోమేటిక్ గా దాని కాన్సిక్వెన్సెస్ ఉంటాయి కదా ఇక్కడ. లా ఆఫ్ కర్మని బేస్ చేసుకొని ద్వంద్వాలు ఉంటాయండి కదా. ద్వంద్వాలు బేస్ చేసుకొని లా ఆఫ్ కర్మ ఉంటుంది. దాన్నే లా ఆఫ్ కర్మ అని చెప్తున్నారు. అంటే మనం జనరల్ గా ఒక వర్డ్ వాడతాం కదా, లా ఆఫ్ కర్మ. నువ్వు చేసుకుందే కదరా నువ్వు అనుభవిస్తున్నావు అని అంటారు కదా జనరల్లీ. అంటే యాక్షన్స్, నువ్వు ఒక యాక్షన్ అనేది పర్ఫామ్ చేస్తే దానికి రియాక్షన్ అనేది వచ్చేస్తుంది. జనరల్ కేసు తీసుకోండి, మీకు డూయర్షిప్ ఇవేవి లేవు, నేనే చేస్తున్నాను భావన లేదు, ఇవన్నీ కాకుండా జనరల్ గా మనం ఏదైతే కర్మలు చేస్తే వాటికి ప్రతి కర్మలు అనేవి క్రియేట్ అయిపోతూ ఉంటాయి.
సార్ గోపాలకృష్ణ గారు, సార్ న్యూటన్స్ లా ఉంది కదా, యాక్షన్ రియాక్షన్, అదే ఇక్కడ మనం అప్లై అవుతుంది. When there is an action, there is bound to be a reaction. అలా ఆ రకంగా మనం ఆపోజిట్స్ మధ్య మూవ్ అవుతూ ఉంటాం. అదే కర్మ సిద్ధాంతం కదా. మనం ఒక చర్య చేసాము, దాని సంస్కారం ఉంటుంది, దాన్ని అనుభవించాలి. అలా జై బాబా సార్. చెప్పండి సార్, వినబడుతుంది. సార్ ఇప్పుడు అంటే కళ్ళు మూసిన శ్వాస తీసినా కూడా అదొక సంస్కారం అవుతుందా సార్? అంటే బిగినర్స్ దాంట్లో చదివాను. అవుతుంది సార్. ఐలిడ్ కూడా సంస్కారం క్రియేట్ చేస్తుందని చెప్పారు కదా. ఓకే సార్, అదే థ్యాంక్ యూ. రాజు గారు, చెప్పండి. ఈ అవతార్ హుడ్ గురించి, అంటే ఆ డ్యుయాలిటీకి బద్ధుడే అతను చేస్తారన్నారు కదా, దానికి నేను చదివింది ఏంటంటే మనందరం ఏంటంటే నూతిలో పడిపోయిన వాళ్ళం, అవతారుడు ఏంటంటే నూతిలో దిగినవాడు అని. ఇద్దరూ తడుస్తూనే ఉంటారు. దూరం నుంచి చూస్తే ఇద్దరు మునుగుతున్నట్టే ఉంటారు, కానీ ఒకతనికి ఈతొచ్చు, అతను మనల్ని మీదకి తీసుకెళ్ళగలడు. కాబట్టి అతను తడిచిపోతున్నాడు కాబట్టి అతను మనలాంటి వాడే అనుకోవడం తప్పు. అది ఒకటి. రెండవది ఏంటంటే దూరం నుంచి చూసాం అనుకోండి, ఇద్దరు వ్యక్తులకి ఆ ఇద్దరు ఒకలాగే కనబడతారు. అంటే ఒకడు డ్రైవరు, ఒకడు మామూలు వాడు అనుకున్నాడు అనుకోండి. ఆ ఇద్దరు అన్నం తింటారు, ఆ ఇద్దరు మిగతా పనులన్నీ ఒక్కలాగే ఉంటాయి. కానీ ఒక్క కారు దగ్గరికి వచ్చేసరికి మాత్రం అతను ఎత్తైన అడవుల్లోకి, లేకపోతే ఏంటంటే మౌంటైన్స్‌లోకి, ఆ ఘాట్ రోడ్‌లో డ్రైవ్ చేయడం అనేది అతనికి తెలుస్తుంది. ఎందుకంటే అది ఫీల్డ్ ఆఫ్ దాన్ని ఎక్స్‌పర్టైజ్ అని ఉంటుంది కదా! అక్కడికొచ్చేసరికి ఆ ఇద్దరిలో తేడా కనబడుతుంది. మనకో చిన్న ఉదాహరణ చెప్తారు. కాకి, కోకిల 2 చూడడానికి ఒకేలా ఉంటాయి, గొంతు విప్పితే తేడా తెలుస్తుందని. అలా అతని తాలూకా ఎక్స్‌పర్టైజ్ ఫీల్డ్‌లోకొచ్చేసరికి అతని తాలూకా మొత్తం విశేషం అంతా బయటపడుతుంది. మనల్ని మత్తులోంచి బయటికి తీసుకునేటటువంటి ఆ ప్రయత్నం దగ్గరికొచ్చేసరికి అతని తాలూకా విశేష ప్రజ్ఞ అంతా బయటపడుతూ ఉంటుంది. మిగతా దగ్గరికొచ్చేసరికి ఈ కార్ యాక్సిడెంట్ వీటన్నిటికి మనుషుల్లా కనబడుతూ ఉంటుంది. అవును, కరెక్ట్. నువ్వు ఈ ఎగ్జాంపుల్ బాగుంది. బాగా చెప్పారు సార్, బాగా చెప్పారు. తెలిసి ఆయన దిగుతాడు అందులోకి. బాబు జైలర్ ఎగ్జాంపుల్ కూడా చెప్పును, ఒక అది ఇంకా బాగుంది. అదే జైబాబు అండి. ఇప్పుడు మామూలుగా ఒక జైలు ఉంటుందండి, జైల్లో ఖైదీలు ఉంటారు, జైలర్ కూడా ఉంటాడు. ఆ జైలరు వాళ్ళతో పాటే ఉంటాడు పొద్దున్న సాయంత్రం వరకు. కానీ ఆయనకేమో వాళ్ళ పరిమితులు ఏమున్నావు, ఆయన జైలు బందీ కదా ఆయన. ఆయన ఆ బంధనాలకి బయటే ఉంటాడు. ఆయన మామూలుగా రాత్రి ఇంటికి వెళ్ళిపోతుంటాడు, మళ్ళీ వచ్చి జైలుతో ఖైదీలతో ఉంటాడు. ఖైదీలు మాత్రం అలాగే ఉంటారండి ఎప్పటికప్పుడు. అది డిఫరెన్స్ అండి. అది ఖైదీలకి జైలర్కి ఉన్న డిఫరెన్స్. మీరు చెప్పిన దానికి ఎడిషన్ అనమాట ఇది. వాళ్ళిద్దరూ జైల్లోనే ఉంటారు, కానీ ఒక ఆయన జైలుకి ఆ బంధనాలకు అతీతంగా ఉంటాడు, ఒక ఆయన ఖైదీల్లో ఉంటారు మిగతా వాళ్ళంతా. తర్వాత ఈ ఖైదీగా ఉన్నవాడు నేరం చేసి బంధనాలు తగిలించుకుని వచ్చాడు. జైలర్ వీళ్ళని బయట పడేయడానికి వచ్చాడు అక్కడికి, లేకపోతే అతనికి అవసరం లేదు. It's a national ఇక్కడ పేరాలో perfect masters observe the dual effect of the universal illusion by taking humanity out of the illusion అన్నారు. అంటే అది అబ్జర్వ్ చేసుకుంటారన్న ఆయన. చెప్పు అదే ద్వంద్వాలని ఆయన అబ్జర్వ్ చేసుకుంటారు కదండి, మన ద్వంద్వాలన్నింటినీ కూడా. భ్రాంతిమయ జగత్తులో భ్రాంతి నుంచి మనం బయటపడే, హ్యుమానిటీ మానవాళ్ళని బయటపడేది కోసం ఈ ద్వంద్వాలన్నింటినీ ఆయన అబ్జర్వ్ చేసుకుంటారు. అంటే ఆయన వర్క్ చేస్తారు అలాగా.
రాజు గారు బాబా కూడా అన్నారు కదా, ఏ మాయ అయితే మిమ్మల్ని బంధించి ఉంచుతుందో ఆ మాయని నేను నా పనికి వాడుకుంటాను అని. కౌంటర్ ఫోర్స్ డ్యుయాలిటీ అయితే ఇక్కడ డీటెయిల్ చెప్పలేదు అతను ఎలా చేస్తారు అనేది. మాయతల కనెక్షన్ డ్యుయాలిటీ, ఈ యొక్క లా ఆఫ్ కర్మ, లా ఆఫ్ వీటినే వాడతారు. కానీ ఆ వాడడంలో మనల్ని బయటపడేనట్టు వాడతారు. సో దానికి అక్కడ అబ్జార్బ్ ఎఫెక్ట్ ఆఫ్ యూనివర్స్ అని చెప్పారు. నెక్స్ట్ లెవెల్ అబ్జార్బ్ డ్యుయాలిటీ అన్నారు. అయితే దీన్ని అల్లో అలాగ కలుపుకోవాలంటే ఖచ్చితంగా సత్యాన్ని అనుభవిస్తున్నవాడే చేయగలడు. బియాండ్ గుడ్ అండ్ బ్యాడ్ ఉన్నవాడే చేయగలడు అతను. ఎందుకంటే దాని దగ్గరే ఈ మాయకి ఎగ్జిస్టెన్స్ ఉండదు. కాకపోతే దాన్ని టచ్ చేస్తాడు అతను, టచ్ చేసి ఈ పనులన్నీ చేస్తాడు. ఇప్పుడు మనకి నెక్స్ట్ కాల్లో ఈ డిస్కోర్సెస్ దాంట్లో ఎగ్జాక్ట్లీ ఈ పారాగ్రాఫ్ పర్ఫెక్ట్ మాస్టర్స్ వస్తుంది, హౌ ఈ వర్క్స్ అన్నది. సో మీరు చెప్పేది అదే అనుకుంటా. అంటే ఈ గివ్స్ గురువు పాదాల దగ్గర ఉన్నప్పుడు ఈ గివ్స్ స్పెషల్ సంస్కారాస్ విచ్ నల్లిఫైస్ అనమాట, మిమ్మల్ని ఎలివేట్ చేసి మీకు స్పీడప్ చేయడానికి ఆయన అనుగ్రహం కలిగితే మీ ప్యాటర్న్స్ అన్ని బేసికల్లీ అప్పుడు దాకా చాలా దుష్టుడిగా ఉన్నవాడు కూడా సడన్లీ ఈ కెన్ చేంజ్ అంట. ఆ శక్తి, ఆ సంస్కారాలు ఇవ్వగలుగుతాడట ఆయనకి స్ట్రెంగ్త్ అని నాకంటే కోఇన్సిడెన్స్ అనిపించింది ఇప్పుడు అక్కడ. మనం నెక్స్ట్ కాల్లో చదువుకుంటాం అది పారాగ్రాఫ్. అంటే ఆ ప్యాటర్న్స్ అండి, యాక్షన్ రియాక్షన్ ప్యాటర్న్స్ అన్నది మనం ఎలక్ట్రానిక్ సర్క్యూట్లో ఒక కాంబినేషన్ ఆఫ్ ఇది పంపిస్తే అవుట్పుట్ వస్తుంది కదా, ఈ కాంబినేషన్లో అయితే ఇలాగే అవుట్పుట్. మన మనస్సు అలా ట్యూన్ అయిపోయి ఉంటుంది ఆ సంస్కారాలను బట్టి, ఆ సర్క్యూట్ని బట్టి. దాన్ని ఆ ప్యాటర్న్లోంచి ఆయన బయటపడేయడానికి ఈ కెన్ చేంజ్ ఇంటర్నల్ సర్క్యూట్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అంటే నాకు ఇప్పుడే స్ట్రైక్ అయింది మీరు మాట్లాడుతుంటే 99 మర్డర్స్ కేసు ఉంది కదా. అవునండి, తెలివిగా వాడాడు బుద్ధుడిది అనుకుంటా. సో అక్కడ కూర్చొని అక్కడ లా ఆఫ్ కర్మ ఆపోజిట్స్ వర్క్ అయ్యాయి. వీడు వెళ్ళి 100 మర్డర్ చేయించాడు, బట్ ఆ మర్డర్ చేసి ఏమవుతుంది, యాక్చువల్ గా 100 మెంబర్స్ సేవ్ చేసి అక్కడ దాన్ని వాడే సిచ్యువేషన్ బయటపడింది అందులో. ఆ రకంగా అతనికి లిబరేషన్ వచ్చేలా ఇది మాస్టర్. ఇవన్నీ చేస్తున్నప్పుడు అతనే ఇన్వాల్వ్ అవ్వట్లేదు అంటే అవుతుంది, కానీ అతనికే కొంచెం వాయిస్ కట్ అవుతుందండి, మీరు ఇయర్ ఫోన్ పెట్టుకోవడం మంచిదే. వాయిస్ కట్ అవుతుంది, మహాభారత యుద్ధంలో చేయించింది అదే అనిపిస్తుంది. లో వాయిస్ కూడా వస్తుంది. జై బాబా అండి, ఒక చిన్న డౌట్ అండి. ఇక్కడ అబ్జార్బ్ అన్న వర్డ్ ని సక్ చేసేస్తాడు అన్నట్లుగా, స్పాంజ్ నీళ్ళని సక్ చేసేసినట్టనా, లేకపోతే దాంట్లో మునిగిపోతాడనా, అది నాకు డౌట్ వచ్చింది. అబ్జార్బ్ అంటే లీనం చేసుకుంటాడండి దాని ద్వంద్వాలను అన్నింటినీ కూడా ఆయనలో. అదే రిమూవ్ చేసేస్తున్నట్లా అక్కడ అర్థం. లీనం చేసుకోవడం అంటే రిమూవ్ చేయడం కదండి, మన దగ్గర లేకుండా. జయబాబా నాకు సరిగ్గా అర్థం కాలేదు. ఉంది శివుడు హాలాహలం మింగేశారు అంటే దాని అర్థం ఎఫెక్ట్ ఏదైతే ఉందో ఆ ఎఫెక్ట్ అంతా అతను తీసుకోగలుగుతున్నాడు కదా. అదే నేను సక్ చేసేయడం, ఓ స్పాంజ్ నీళ్ళలో పడేస్తే ఎట్లా పీల్ చేస్తుందో అలాగనా అర్థం అబ్జార్బ్ అంటే, నాకు అర్థం కాలేదు. అంటే ఫర్దర్ గా దాని ఎఫెక్ట్స్ ఏవి వేరే రకంగా క్రియేషన్ మీద ఉండకుండా, ఆర్ సృష్టి మీద ఉండకుండా, మానవాళి మీద ఉండకుండా చేయిస్తున్నాడు అతను. అంటే రిమూవింగ్ అని అక్కడ ఫైనల్ గా మనల్ని అందులో బయటపడేస్తున్నాడు. మరి అతను కూడా దాన్నే వాడుతున్నాడు కదా. అదే డ్యుయాలిటీని వాడి అతను మనల్ని డ్యుయాలిటీ నుండి బయటపడేటట్టు చేస్తున్నాడు. ఎఫెక్ట్ ని అతను ఓవర్కమ్ చేయగలుగుతున్నాడు బికాస్ ఈ అతను రియాలిటీలో కూర్చొని ఉన్నాడు కాబట్టి, రియాలిటీలో స్థిరుడై ఉన్నాడు కాబట్టి. యాక్చువల్గా సబ్లిమేట్ యాక్చువల్ మీనింగ్ చూస్తే అండి, డైవర్ట్ ఆర్ మోడిఫై an instinctual impulse into a culturally higher or socially more acceptable activity. అంటే
ఆయన అబ్జర్వ్ చేసుకోవడం ద్వారా ఇందాక దాసు చెప్పినట్లు 100 హెచ్లు కేసులాగా చాలా అదే యాక్టివిటీ మనం అదే రియాక్షన్ ఇస్తాము, కానీ ఆ టైమింగ్ సందర్భాన్ని కంటే అది పాజిటివ్ రిజల్ట్గా హయ్యర్ కాజ్గా మారుతుంది అనమాట. ఉన్నత స్థితికి తీసుకెళ్తాది అని దాన్ని అంటే అబ్జర్వ్ చేయడం అంటే మనకి నుంచి మనం అవాయిడ్ చేయడం, అందులో అదే ప్యాటర్న్లో బిహేవ్ చేస్తాం కర్మ ఉంది కనుక, కానీ అవుట్కమ్ పాజిటివ్గా మారేలా ఈజ్ క్యాపబుల్ అనమాట. ఈ నోస్ కదా మన యాక్షన్ రియాక్షన్స్. పిల్లాడు ఎలా రియాక్ట్ అవుతాడో అమ్మకి తెలుసు, దాన్ని పాజిటివ్గా మలుచుకోగలదు. అది తెక్క ఉంది పక్కింట్లో పిల్లల్ని కొడతాడు, అలా కాకుండా వేరే చోట డైవర్ట్ చేసి ఆ ఎనర్జీని వేరేగా వాడడం ఆమెకు తెలుస్తుంది, మైమరిపరచడం అని. ఆ టెక్నిక్స్ అంటే ఆయనకి ఈ నోస్ కదా యాక్షన్ రియాక్షన్స్ ఎలా ఉంటాయి మన అన్ని పాజిటివ్ సైడ్కి మళ్ళిస్తారనమాట. అలా అనుకుంటున్నాను. సబ్లిమేట్ అంటే మనం శుద్ధీకరణ అని ట్రాన్స్లేట్ చేసుకున్నాం సార్. అది ఓకే ఓకే అదే డిక్షనరీ మీనింగ్ చూస్తే ఇది యాప్ట్గా అనిపించింది. డైవర్ట్ ఆర్ మోడిఫై యాన్ ఇన్స్టింక్చువల్ ఇంపల్స్ ఇంటూ ఏ కల్చరల్లీ హయ్యర్ ఆర్ సోషల్లీ మోర్ యాక్సెప్టబుల్ యాక్టివిటీ అంటుంది. రాజుగారు ఇందాక లక్ష్మణ్ చెప్పారు కదా ఒక ఉదాహరణ. ఓకే, అది మరి అందరికీ తెలుసో లేదో, లక్ష్మణ్ అది పూర్తిగా చెప్తే మంచిదండి. మీరు స్టోరీ 100 మర్డర్స్ స్టోరీ లేదా నేను చెప్పండి చెప్తా. లక్ష్మణ్ మీరు చెప్పండి. అంటే ఇక్కడ ఒక సంఘటన జరిగింది, అదే బ్యాక్గ్రౌండ్ని వాడుకొని ఆయన అద్భుతమైనటువంటి ఒక ఫలితాన్ని సాధించగలడు. అది ఇక్కడ ఉదాహరణ అనమాట. మనం ఒకడు మర్డర్లు చేసుకుంటూ పోతూ ఉన్నాడు, 99 మర్డర్స్ చేశాడు. ఒక్కసారి అతనికి పశ్చాత్తాపం కలిగింది, చిచి ఇదేనా జీవితం అంటే అని. సో దీని నుంచి బయటపడాలనుకున్నాడు. అప్పుడు బుద్ధుణ్ణి ఆశ్రయించాడు. బుద్ధుడు బాగా అప్పుడు పాపులర్ గురువుగా ఉన్నాడు. ఆశ్రయిస్తే బుద్ధుడు అడిగాడు, ఏమిటా నీ బ్యాక్గ్రౌండ్ అని. 99 మర్డర్స్ చేశాను, అదే నా బ్యాక్గ్రౌండ్ అన్నాడు. ఓకే డోంట్ వరీ అన్నాడు. అంటే అతనికి ఉన్నది ఆ బ్యాక్గ్రౌండ్ ఏంటి, 99 మర్డర్స్ అని బ్యాక్గ్రౌండ్. దాన్ని వాడిని ఉన్నతీకరించాడు అతను బుద్ధుడు. అది ఎలా చేశాడంటే, సరే ఓ పని చేయి, నువ్వు ఒక పలానా దారి ఉంది, ఆ బాటకి అడ్డుగా కూర్చో, కదలకు, ఏమైనా సరే కదలకు, అక్కడ కూర్చో అన్నాడు. వీడు వెళ్ళి ఆ బాట దగ్గర కూర్చున్నాడు. కూర్చుని బుద్ధుడి నామాన్ని భగవంతుడి నామాన్ని చేస్తూ ఉన్నాడు. ఈలోగా ఆ దేశానికి చెందిన రాజు యొక్క భటుడు ఒకడు ఒక వర్తమానాన్ని మోసుకొని అదే బాటలో వెళ్ళిపోతూ ఉన్నాడు. వాడు దొందుడుకు స్వభావం కలవాడు. వెళ్తూ ఉండి దారిలో వీడిని చూశాడు. ఏంటిది ఇలా దారి కట్టుగా కూర్చున్నాడు అని. ఆ పక్క నుంచి వెళ్ళిపోవచ్చు కదా, వెళ్ళలేవాడు. కొరడా తీశాడు, పక్క తప్ప అన్నాడు. నేను కూర్చుని ప్రసక్తి లేదన్నాడు, ఇక్కడే కూర్చుంది. కానీ గురువు ఆర్డర్ అదే. వెంటనే కొరడా పట్టుకుని కొట్టాడు అతను. కొట్టగానే ఇతనికి ప్రవృత్తి ఉంది కదా, చంపడం అనే ప్రవృత్తి, మొల్లో కత్తి తీసి చంపేశాడు ఆ వ్యక్తిని. చంపేయగానే రియలైజేషన్ వచ్చేసింది అన్నారు బాబా. అదేంటి ఎలాగైంది? ఆ వ్యక్తి పక్క దేశం రాజుకి ఒక వర్తమానాన్ని పట్టుకెళ్తూ ఉన్నాడు. ఏమిటి? అమాయకులైన ఒక 100 మంది వ్యక్తులని చంపేమని. సో 100 మందిని రక్షించేటువంటి సంస్కారం ఒకటికి పోగు చేసుకున్నాడు. ఇదివరకు 99 బ్యాలెన్స్ ఉంది, ఇప్పుడు ఒకటో మర్డర్ చేసి 100 మర్డర్స్ చేసినటువంటి ఫలితం కూడా ఉంది. ఈ రెండు బ్యాలెన్స్ అయిపోయి రియలైజేషన్ వచ్చింది. కథ ఇది. కానీ దీనికి వెనక నేపథ్యం ఏమిటంటే, ఆ సద్గురువుకి తెలుసు వీళ్ళు చేసేటువంటి మర్డర్ అనేటువంటి యాక్టివిటీనే ఉపయోగించి వాళ్ళకి ఆయన ఇవ్వాలనుకున్నది ఇచ్చేస్తాడు ఆయన. అదేనమాట అక్కడ ఉన్నతీకరించడం అంటే ఒక బ్యాడ్ యాక్షన్ లాగా కనపడవచ్చు మనకి అది, కానీ దాన్ని మంచి యాక్షన్గా, దాని మంచి ఫలితం రాబట్టగలిగేటువంటి నేర్పు ఆ సద్గురువుకి ఉంటుంది. అలాగే బాబా రెండవ యాక్సిడెంట్ జరిగింది కదండి బాబాకి. అప్పుడు హంగరీ అనే దేశంలో ఒక వన్ ఆఫ్ ది 2 యాక్సిడెంట్స్లో అనమాట. హంగరీ అనే దేశంలో ఒక లార్జ్ స్కేల్ సఫరింగ్, 1000 మంది చనిపోయారు అనమాట. సో దాని పర్యవసానం నేను తీసుకున్నాను నా బాడీ మీదకి ఈ యాక్సిడెంట్ రూపంలో అని కూడా బాబా చెప్పడం జరిగింది. అది జై బాబా.
ఇప్పుడు ఈ సబ్లిమేట్కి ఉదాహరణ చెప్పుకున్నాం సార్ మనం ఆ డిస్కోర్సెస్ చదివేటప్పుడు. ఇప్పుడు ఫాస్ట్ బౌలర్ 140 కిలోమీటర్ల వేగంతో బాల్ వేస్తుంటాడండి. ఆ వేగంతో వేసినప్పుడు ఈ టెండూల్కర్ ఏం చేస్తాడు, ఇక్కడ ఫ్లిక్ చేస్తాడు దాన్ని ఎలాగా గ్యాప్ ఎక్కడున్నా గ్యాప్లోకి ఇలా అంటాడనమాట. ఇలా అనగానే ఆ 140 కిలోమీటర్ల స్పీడ్ కూడా దానికి యాడ్ అవుతుంది. ఇంకా అది యాడ్ అయ్యి 4కి వెళ్ళిపోతుంది అనమాట. దాన్ని సబ్లిమేట్ చేస్తున్నాడు. రీడైరెక్ట్ అంటే ఉన్నతీకరించడం అంటే ఆల్రెడీ ఏ ఎనర్జీ అయితే ఒక ప్రాసెస్ లో దాన్ని అదే ఉపయోగపడే దాని వైపు మరలించడం అని అర్థం మన ట్రాన్స్లేట్. అదే ఓకే. సబ్లిమేట్ చేయడానికి ఈ అబ్జర్వ్స్ డ్యూయాలిటీ ఇన్ హిస్ ట్రూ ఎగ్జిస్టెన్స్ ఆ క్యాపబిలిటీస్ వాడతాడు. తెలివితేటలు ఆయనకు ఉన్న అవగాహన మా ద్వారా. అదే అబ్జర్వ్స్ అనే దాన్ని తను గురి చేసుకుంటాడు అనమాట. ఆ అయితే వేసుకుంటాడు ఆయన ఈ సబ్జెక్ట్స్ హిమ్సెల్ఫ్. ఓకే. ఏమన్నా ఉన్నాయండి? ఏమన్నా మిగిలినండి? లేకపోతే ముందుకు వెళ్దాం సార్. బయట వాళ్ళు కూడా మాట్లాడండి సార్, కొత్త వాళ్ళు కూడా ఏమన్నా డౌట్స్ ఉంటే చెప్పండి. సార్ అంటే నేను ఇక్కడ ఈ యాక్షన్ రియాక్షన్ ఈ డాన్ విషయంలో ఈ సబ్లిమేట్ అనేది నాకు ఎలా అనిపించిందంటే, ఆయన యాక్షన్కు ఈయన చేసినటువంటి యాక్షన్కు ఆయన రియాక్షన్స్ ఇచ్చి ఒక ప్రేమికుడిని ఒక వల విసిరి తనలోకి లాక్కున్నటువంటి విషయంగా ఇది అనిపించింది అని అది తీసుకోవచ్చండి ఆ ఎగ్జాంపుల్. ఎందుకంటే ఆయన మొదట్లో చెప్పారు ఈయన ఎప్పుడైతే చిన్నిముద్ర చూపించాడో అదేవిధంగా బాబా కూడా ఇదే డ్యూయాలిటీలో ఉండి ఆయన కూడా ఆయన స్పందనకి ప్రతిస్పందన ఇస్తూ ఒక ప్రేమికుడిని తన ప్రేమలోకి లాక్కోవటం అనేది ఈ సబ్లిమేట్ కిందకి తీసుకోవచ్చేమో అనిపించింది ఏదో. బాబు గారు అదేనండి, మొత్తం అంతా పాజిటివ్గా చేసినా ఇంకో రకంగా చేసినా అంతా కూడా ఇందులోకి వస్తుంది. స్పందన ప్రతిస్పందన అన్నది. మొత్తం మీద ఎయిమ్ ఏంటంటే డ్యూయాలిటీ నుంచి మనల్ని బయటపడేయడం అండి ఆయన ఏం చేసినా సరే. ఇప్పుడు దానికేమో ఆ రూపంలో చూపెట్టాడు, ఆ రకంగా చెప్పాడు అన్నమాట. ఆయన ఇన్స్టిట్యూషన్ ఇది కాబట్టి ఆయనకి అలాగా ఇన్స్టిట్యూషన్లో మార్పు రావడం కోసం అలా చెప్పాడు. ఓకే, నెక్స్ట్ దానికి వెళ్దాం సార్ అయితే. ఓకే, దాసు మీ వాసు లేరు, ఎలక్షన్ దాంట్లో ఏదో ఉన్నారు. After additional days of interviews with people in New York, Baba set out by air for a visit with followers old and new in Europe, returning to India in late August 1952. సో ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే అదే ఇంతకుముందు మనం మాట్లాడుతున్నట్టు ఓల్డ్ లైఫ్ అయిపోయింది, అంటే న్యూ లైఫ్ కూడా బాబా చేసేసారు. 1949 అక్టోబర్ 16th నుండి 1952 ఆల్మోస్ట్ మిడ్ ఆఫ్ ఫిబ్రవరి అనుకోండి, మనకు అప్పటికి వనోనాష్ కార్యక్రమం పూర్తయింది. అయిన తర్వాత బాబా ఫ్రీ లైఫ్ అనేది ప్రారంభించారు అని చెప్పుకున్నాం. ఆ ఫ్రీ లైఫ్ లో 3 phases ఉన్నాయి. కాంప్లికేటెడ్ ఫ్రీ లైఫ్, ఫుల్ ఫ్రీ లైఫ్, ఫైరీ ఫ్రీ లైఫ్ అని చెప్పుకున్నాం. ప్రెసెంట్ మనం ఈ ఫుల్ ఫ్రీ లైఫ్ లో ఉన్నాం. సో ఫుల్ ఫ్రీ లైఫ్ లో బాబా జూలైతో ప్రారంభమైంది. అంటే అప్పటికి బాబా ఏం చేశారంటే ఈ విదేశీ పర్యటనలు అమెరికా వెళ్ళారు, అవన్నీ చూసుకొని యూరోప్ ఇవన్నీ చూసుకొని అతను ఇండియా అనేది తిరిగి రావడం జరిగింది 1952 ఆగస్ట్కి. ఆ విషయం ఇక్కడ చెప్తున్నారు. So almost at once he set out on further journeys in that country to contact a few more musts, but now his activities focused more on giving spiritual blessing to the great masses who thronged to the locations
announced for his public appearances. సో ఇప్పుడు ఏంటంటే ఆయన అలాగ విదేశీ పర్యటన చేసి ఇండియాకి తిరిగి వచ్చిన తర్వాత ఇంకా మస్తుల్ని కలవడానికని అతను వెళ్ళడం జరిగింది, కొంతమంది మస్తుల్ని కలవడానికి. అలాగే ప్రెసిడెంట్ అతని యొక్క దృష్టి అంతా కూడా ఈ మానవాళికి ఈ తన ఆశీర్వాదాలను ప్రేమాశీస్సులను అందివ్వడానికి యావత్ మానవాళికి అంటే మాసెస్ కి ఇంకా అంటే ప్రజానికానికి అందరికీ కూడా ఆయన ఈ ప్రజల్లోకి రావడం జరిగింది. అందుకే బాబా లైఫ్ స్టోరీ కానీ చూస్తే మనకు మాస్ దర్శన్ ప్రోగ్రామ్స్ అన్ని ఆ పీరియడ్ లో జరిగాయి. అయితే ఈ ప్రజలు కూడా ఎక్కడెక్కడ బాబా కనిపిస్తుంటే అక్కడికి తండోపు తండాలుగా కొన్ని వేల కొలది మంది బాబా దర్శనానికి వచ్చేస్తూ ఉండేవారు. These mass darshans culminated in September 1954 when he called on his male followers throughout the world to congregate at his ashram in Ahmednagar for a last spiritual conclave. అయితే ఇలా ఈ 52 ఆగస్టులో బాబా ఈ యుఎస్ పర్యటన ముగించుకొని వచ్చిన తర్వాత అప్పట్లో మొదలుకొని ఈ 54 సెప్టెంబర్ వరకు కూడా దర్శన్ ప్రోగ్రామ్స్ వరుసగా జరుగుతూ ఉన్నాయి. అంటే దాదాపుగా ఈ 2 సంవత్సరాల కాల వ్యవధిలోనే బాబా హమీర్పూర్ పర్యటన చేశారు. ఆంధ్రాకు కూడా 2 సార్లు, ప్రథమ ఆంధ్ర పర్యటన, ద్వితీయ ఆంధ్ర పర్యటన కూడా ఈ మధ్య కాలంలోనే జరిగింది. అలా వేరే ప్రదేశాలు కూడా బాబా చూడడం జరిగింది. అయితే ఈ దర్శన కార్యక్రమాలకి ముగింపు ఎప్పుడు పలికారు అంటే 1954 సెప్టెంబర్. అది ఆ 54 సెప్టెంబర్ లో బాబా అహ్మద్ లో ఒక ఆధ్యాత్మిక గ్యాదరింగ్ అంటే ఒక పెద్ద సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అంటే ఇది వాడియా పార్క్ లో జరిగిన, మనందరికి తెలిసిందే హిస్టరీలో, బాబా అహ్మద్ లో వాడియా పార్క్ లో ఆ దర్శనాన్ని ఇచ్చారు. దానికి వేల కొలది బాబా ప్రేమికులు భారతదేశం నుండి వచ్చారు, వివిధ ప్రాంతాల నుండి. అంతేకాకుండా ఇందులో విదేశీయులు కూడా పాలు పంచుకున్నారు, ఒక 20 మంది వరకు. యూరప్ నుండి, అమెరికా నుండి, ఆస్ట్రేలియా నుండి వచ్చినటువంటి ప్రేమికులు కూడా, విదేశీ ప్రేమికులు కూడా ఈ కార్యక్రమంలో ఉన్నారు. దాని గురించి ఇక్కడ చెప్తున్నారు. About 1,000 collected from the various corners of India and the far reaches of Asia, Europe and America. Those who arrived early witnessed on September 12th the congregation of 60,000 souls from the countryside surrounding Ahmednagar to receive Baba's blessing in the form of prasad. ఆ రోజు సెప్టెంబర్ 12వ రోజు ఆ యొక్క సమావేశం జరిగింది, ఆ గ్యాదరింగ్. బాబా పబ్లిక్ దర్శనం ఇచ్చారు. ఆ 60,000 మంది వరకు ఆ చుట్టుప్రక్కల అహ్మద్ నగర్ చుట్టుప్రక్కల ఉన్న గ్రామాల నుండి బాబా దర్శనాని కోసం వచ్చారట. బాబా స్వయంగా వారికి ప్రసాదాన్ని కూడా పంచివ్వడం, ఆ దృశ్యాన్ని అంతటిని వీళ్ళందరూ విట్నెస్ చూడగలిగారు అని చెప్తున్నారు. కంటిన్యూ చేద్దాం సార్, లేదా దీని మీద ఏమైనా నాగేశ్వర గారు మాట్లాడతారు? డిస్కస్ చేద్దాం. ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నాయండి దీని మీద ఎవరికైనా? అయితే మన ఆంధ్ర టూరు, హమీర్పూర్ టూరు ఇందులోనే వస్తాయి కదండి, 53, 54 మాస్ దర్శన్స్. అంటే అవతారుడి కార్య విధానం గురించి ఇక్కడ డాన్ మెన్షన్ చేస్తున్నాడండి. అంటే ఆయన వచ్చింది తన శరీరం అనే మాధ్యమం ద్వారా ప్రజలకు ఆ దైవ దర్శనం ఇవ్వడము, తన సాంగత్యాన్ని ప్రసాదించడము, తన చేతి ప్రసాదాన్ని అందరికీ ఇవ్వడము, తన స్పర్శ భాగ్యాన్ని కలిగించడము, ఇవన్నీ చేయడం ఆయన అవతార విధులలో ముఖ్యమైనటువంటి భాగంగా ఉంటాయన్నమాట. ఆయన అవతార కార్యాన్ని ఎలా నెరవేర్చాడు అనేటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా హైలైట్స్ కింద చెప్పుకుంటూ వస్తున్నాడు ఆయన. ఇప్పుడు మొత్తం మన లైఫ్ స్టోరీ అంతా చూస్తే కనుక హైలైట్స్ ఆఫ్ ఎనీ అవతార్ అనమాట. అవన్నీ ప్రతి అవతారంలోనూ అవి జరుగుతాయి. ఈ అవతారంలో మెహర్ బాబాగా ఆయన ఎలాగ ఆ అవతార విధులను నిర్వహించాడు అవి చెప్పుకుంటూ వస్తున్నాడు ఆయన. ఇప్పుడు తన శరీరాన్ని విశ్వ కార్యక్రమం కోసం బలి ఇవ్వడం అనేటువంటిది ప్రతి అవతారంలోనే జరిగింది. ఈ అవతారంలో ఇగో 2 కార్ యాక్సిడెంట్ల ద్వారా ఈ మస్తు వర్కులు ఇవన్నీ చేసి తన అవతార కార్యాన్ని నెరవేర్చాడు. అలాగ మనం తీసుకోవాలన్నప్పుడు బాబా లైఫ్ స్టోరీని ఇతను చెప్పింది. రాముడు ఒకలా చేశాడు, కృష్ణుడు ఒకలా చేశాడు, జీసస్ ఒకలా చేశాడు. బట్ మౌల్డ్ మాత్రం ఇదే.
అదే చేసినటువంటి విధానం కాలాన్ని బట్టి సమయాన్ని బట్టి మారుతూ ఉంటుంది. జై బాబా. జై బాబా. Okay, let's move on. Okay. Following this colorful and moving occasion, each afternoon Baba personally instructed the travelers. అయితే ఏమవుతుందంటే ఈ సెప్టెంబర్ నెలలో మనం ప్రెసెంట్ 1954 సెప్టెంబర్లోను ఈ 1వ తారీఖు నుండి 29వ తారీఖు వరకు ఆల్మోస్ట్ అంటే ఈ 12వ తారీఖు నుండి 21 అంటే 3 వారాల పాటు 3 ఇన్క్రెడిబుల్ వీక్స్ అని చెప్పి మనం వినే ఉంటాం. బాబాతో ఒక బుక్ ఉంది. అంటే ఈ ఫారినర్స్ ఇండియా వచ్చిన తర్వాత బాబాతో పాటు వాళ్ళకి ఉండే అవకాశాన్ని ఇచ్చారు బాబా. ఈ దర్శన కార్యక్రమాలు జరుగుతూ ఉండేవి. సెకండ్ హాఫ్ లో ఈ ఫారినర్స్ తో పర్సనల్ ఇంటర్వ్యూస్ ఉంటూ ఉండేవి. వాళ్ళ అడిగే ప్రశ్నలకి బాబా ఆధ్యాత్మికమైన వివరణలు ఇచ్చేవారు. కొన్ని పర్సనల్ ఇంటర్వ్యూస్ కూడా ఉండేవి. సో ఇవన్నీ కూడా జరుగుతూ ఉండేవి. ఆన్ September 29th, Baba addressed the 1,000 who had collected at the call, blessed them and sent them on their way. So ఆ రోజు సెప్టెంబర్ 29వ రోజు ఆ వచ్చిన 1000 మందికి బాబా అడ్రస్ చేస్తూ ఒక పిలుపునిచ్చారు. వాళ్ళని ఆశీర్వదించారు, అలాగే వాళ్ళని తిరిగి పంపించేశారు. On October 7th, he abandoned the use of even his alphabet board, depending now only on gestures for communication. సో అలాగే October 7th, 1954 అనేది ఆ రోజే బాబా అక్షర ఫలకాన్ని విడిచిపెట్టినటువంటి రోజు. ఆ తర్వాత అది ఏదైనా కమ్యూనికేట్ చేయాలనుకున్నప్పుడు కేవలం తన చేతి సంజ్ఞల ద్వారా మాత్రమే అతను ఏదైనా చెప్పదలుచుకుంది చెప్పేవారు. ఇంకా ఆ అక్షర ఫలకాన్ని ఉపయోగించడం మానేశారు. It is interesting to note that the gestures Baba uses for communication are not the alphabetical ABCD, the formation of fingers, ABCD. The formation of fingers a silent person is apt to make use of, nor a sign language as used by the deaf and dumb, but free and easy and somewhat exaggerated gestures uniquely his own that describe most vividly what he wishes to convey. అయితే ఈ అక్షర ఫలకాన్ని ఉపయోగించి విడిచిపెట్టిన తర్వాత అతను చేసిన సంజ్ఞలు ఏవైతే అనుకుంటున్నావో ఆ సంజ్ఞలు అంటే మళ్ళీ ఇది ఏ ఇది బి అని మనకున్న 26 ఆల్ఫాబెట్స్ ని చూపిస్తూ ఏదైనా విషయాన్ని కమ్యూనికేట్ చేయడం కాదు అని చెప్తున్నారు. లేదా ఈ మూగ వాళ్ళు, బదిరులు, ఈ చెవిటి వాళ్ళు వీళ్ళందరూ కూడా వాడే ఒక డిఫరెంట్ సైన్ లాంగ్వేజ్ ఉంటుంది. మనకు ఆ స్కూల్స్ కి వెళ్తే చూసే ఉంటారు న్యూస్లో కూడా. వాళ్ళు ఉపయోగించేటువంటి సైన్ లాంగ్వేజ్ కూడా కాదు బాబా యూజ్ చేసింది. బాబా తన కమ్యూనికేషన్ వాడింది ఒక ఫ్రీ అండ్ ఈజీ సమ్వాట్ ఎగ్జాజరేటెడ్ జెస్చర్స్. అంటే అది ఎంత క్లియర్ గా ఉండేవంటే, ఎంత సౌండ్ గా ఉండేవంటే ఆ జెస్చర్స్. అంటే చెప్తారు అక్కడ కూర్చున్న వాళ్ళు కానీ బాబా ఏం చెప్పదలుచుకున్నాడో ఖచ్చితంగా వీళ్ళకి అర్థమైపోయిందట. అది చాలా ఈజీగా చేసేసేవారట, చాలా ఫ్రీగా చేసేవారు, వెరీ ఎఫెక్టివ్ గా చేసేవారట. ఆ జెస్చర్స్ ఆ సంజ్ఞలన్నీ కూడా బాబా చేసేవి. అవి మనకి రెగ్యులర్ మెథడ్స్ లో ఉన్నవో ఏబిసిడిలో కావు అని చెప్తూ దే ఆర్ యునిక్, అవి కేవలం ఆయనకి సంబంధించినవి. అండ్ దట్ డిస్క్రైబ్ మోస్ట్ వివిడ్లీ వాట్ హీ విషెస్ టు కన్వే. తను చెప్పదలుచుకుంది చాలా స్పష్టంగా చెప్పేవారట ఆ సంజ్ఞల ద్వారా. అక్కడ ఉన్న వాళ్ళకి అది అర్థమైపోతుండేది అని ఇక్కడ చెప్పారు. ఇక్కడ ఎగ్జాజరేటెడ్ జెస్చర్స్ అన్నారు కదా, అంటే ఇస్ ఇట్ బియాండ్ అవర్ ఇమాజినేషన్ అన్నా? కాదు, దానికి 2 మీనింగ్స్ ఉన్నాయి. అది అడ్జెక్టివ్ కి. మనకి జనరల్ గా ఎగ్జాజరేట్ అంటే అతిశయం అంటే లేనిది ఉన్నట్టుగా చెప్పడం. ఇంకో మీనింగ్ చాలా క్లియర్ గా చెప్పడం. ఓకే ఓకే. అంటే బాబా దాన్ని మొత్తం ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ద్వారా నటించి చూపించేవారండి నేనేం చెప్పాలన్నా కూడా. హలో, వినపడుతోందమ్మా? వినబడుతుందండి, అర్థమైంది. ఆయన బాడీ లాంగ్వేజ్ ద్వారా చెప్తూ ఉండేవారు అనమాట. అది ఎగ్జాగరేట్ అంటే అవసరానికి మించే ఆయన దాన్ని ఎనాక్ట్ చేసి చూపిస్తూ ఉండేవారు. సో ఫేస్లో ఉన్న మజిల్స్ ద్వారా, బాడీ లాంగ్వేజ్ ద్వారా దాన్ని ఒక
చిన్న ఎనాక్ట్మెంట్ లాగా చేసి చెప్తా ఉండేవారు అనమాట ఏదైనా సరే. మీకు మణిజాది మీకు వీడియో ఉందండి, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడొచ్చు అది. బాబా ఎలాగ సౌంజ్ఞ చేసేవారు, ఆవిడ ప్రతిదానికి కూడా ఆవిడ చూపెడుద్ది అనమాట, డెమాన్స్ట్రేట్ చేసి ఆయన ఎలాగ సంభాషణ చేసేవారు అనేది చాలా అద్భుతంగా ఉంటుంది ఆ వీడియో. ఓకే, జై బాబా. జై బాబా. జై బాబా సార్. జై బాబా సార్. This period is covering Baba previously told, no, there are 3 types of life after new life. So this period covers, I think it is very free life. 1952 it is full free life, and 1954 it is fairly free life. And also this is not the 3 incredible weeks. 3 incredible weeks was during March 1954. This is called Mehrabad meeting. Only about 20 Westerners comes here and they stay here, and finally on 29 and 29th of September 54, Baba addressed and they will went back, and that is final declaration Baba gives during this time. This is called Mehrabad meeting. Sir, that is 3 incredible weeks, sir. No, that is March 1954. 3 incredible weeks, March. This is September. No, sir. March 1954, Baba was in Andhra, and he returned back to Mahabaleshwar. So this is September meeting is 3 incredible weeks. Just a minute, I will just tell 1 minute. అయితే ఈలోగా ఒక చిన్న విషయం అండి, ఇది 3 incredible weeks. ఇది రంజు March 3 incredible weeks. There are different people. This September 54 is the different people. When about 20 Westerners comes here. It's called the Mehrabad meeting. No, 20 Westerners, they came for this meeting only, sir. Incredible weeks. That Mehrabad meeting. Sir, I just pointed a PDF, the 3 incredible weeks with Meher Baba. Yeah, that what is the time? Please. September 11th to September 30th, 1954. ఓకే సార్, జై బాబా, జై బాబా. లెట్ us move ahead. Okay. So మాల్కమ్ ఆఫ్ అండ్ చార్లెస్ బట్ వీళ్ళిద్దరూ కూడా ఆ పీరియడ్ లో ఉన్నారండి. సో వీళ్ళు అక్కడ ఏమేమి జరిగాయి అనేటువంటి విషయాల్ని అప్పుడు ఎవేక్నర్ మ్యాగజైన్ అని ఒక మ్యాగజైన్ రన్ అవుతుంది, దానికి ఆర్టికల్స్ గా ఇచ్చేవారు. ఆ ఆర్టికల్స్ అన్ని కలెక్ట్ చేసి బుక్ గా పబ్లిష్ చేశారు తర్వాత. సో ఇది చాలా బాగుంటుంది, చాలా మంచి మెసేజెస్ ఉన్నాయి. చాలా అద్భుతంగా ఉంటుందండి ఈ బుక్. బాబా ఒక మాట అన్నారండి ఈ సందర్భంగా. సాధారణంగా స్వర్గాన్ని మనం ఎంజాయ్ చేయాలంటే సటిల్ బాడీ కానీ సెమీ సటిల్ బాడీ కానీ మనం ఆ బాడీ వాడి మనం ఆ స్వర్గం ఎంజాయ్ చేస్తాం. కానీ నా ప్రేమికులు గ్రాస్ ప్లేన్లోనే ఉండి స్వర్గాన్ని కిందకి దింపేసుకోగలరు, అది నా సహవాసంలో అన్నారు బాబా. ఆ సహవాసం, ఆ మాధుర్యం అంతా కూడా అద్భుతంగా దీనిలో రాశారండి. దీనిలో ఈ 3 incredible weeks అద్భుతం అన్నమాట. అంటే భూమి మీదకే స్థూలంలో ఉంటూనే స్వర్గాన్ని కిందకి దింపేయగలరు నా ప్రేమికులు, ఎందుకంటే నా సహవాసం అంత తీయగా ఉంటుంది అన్నారు బాబా. ఆ వివరాలన్నీ చాలా గొప్పగా రాశారు. జై బాబా. జై బాబా సార్. డాక్యుమెంటరీ కూడా ఉంది కదండి, డాక్యుమెంటరీ కూడా ఉంది కదా, ఫిల్మ్ డాక్యుమెంటరీ అండ్ ఫిల్మ్ ఫిల్మ్ ఉన్నట్టు ఉందనుకుంటా, చూసినాను. ఓకే, ఇక ఇంకో 2 పేరాలు ఉన్నాయండి, దాసు కంటిన్యూ చేయండి. So once again, Baba announced that the breaking of his silence, his manifestation, and his death were all near. So అయితే బాబా ఈ సెప్టెంబర్లోనే సెప్టెంబర్ 30న ఒక మెసేజ్ ఇచ్చారు, ఫైనల్ డిక్లరేషన్ అని. ఆ రోజు ఆ మెసేజ్ అందరినీ ఒక్కసారి ఒక ఊపు ఊపేసింది అనమాట. ఆ మెసేజ్ లో ఉన్నటువంటి విషయాలే ఇప్పుడు ఇక్కడ చెప్తున్నారు. అంటే ఆ మెసేజ్ లో అతను ఏం చెప్పారంటే, నేను త్వరలో మౌనాన్ని విరమిస్తాను, నా యొక్క ప్రకటీకరణ జరుగుతుంది, అలాగే నా యొక్క మరణం కూడా దగ్గరలోనే ఉంది, ఇలాంటి విషయాలన్నీ ఆ సందేశంలో ఇవ్వడం జరిగింది.
Baba has said that when he breaks his silence, he will speak only one word, the word of words, which will penetrate the hearts of men. అలాగే ఇంకేం చెప్పారంటే, నేను ఆ మౌనాన్ని విరమించేటప్పుడు నేను మీ హృదయాలన్నింటిలోకి చొచ్చుకొని పోయే ఒక పదాన్ని పలుకుతాను. ఆ పదం ఏంటంటే పదాలకెల్లా పదం అనమాట. అంటే అన్నిటినీ మామూలుగా మనకి ఏవైతే వర్డ్స్ ఈ సౌండ్ అనేది ఉందో దాన్ని వాటన్నిటికీ అతీతమైంది, వీటికన్నిటికీ మూలమైంది. అటువంటి పదాన్ని నేను ఉచ్చరిస్తాను. అది మీ యొక్క హృదయాన్ని చొచ్చుకొని పోతుంది. ఇది ఎప్పుడు జరుగుతుందంటే నేను మౌన విరమణ చేసేటప్పుడు ఆ పదాన్ని నేను ఉచ్చరిస్తాను. అంటే దాన్ని ఉచ్చరించడం ద్వారా మౌనాన్ని విరమిస్తాను అని చెప్పారు. ఇది ఇందులో ఉందండి. సార్ కంటిన్యూ చేయమంటారా లేకపోతే ఇంకా దీని మీద? చేసేయండి. 2 పేరాలు ఉన్నాయి కదా, 2 అప్పుడు డిస్కస్ చేద్దాం. ఇన్ కొలాబరేషన్ విత్ ముర్షిద అంటే ఇంకా ముగింపు పలుకుతున్నారు అతని లాస్ట్ పేరాలో. డాన్ స్టీవెన్స్, ఎడిటర్ ఆఫ్ దిస్ గాడ్ స్పీక్స్. Thus, in a collaboration with Murshida Jews, I tried to bring up to date once again the eventful life of Avatar Meher Baba. So, ఈ గాడ్ స్పీక్స్ ఎడిటింగ్ బాధ్యతల్ని బాబా డ్యూస్ కి ఐవి ఒనీటా డ్యూస్ కి డాన్ స్టీవెన్స్ కి అప్పగించారు. సో ఇతను చెప్తున్నారు, నేను ఆమెతో కలిసి ఈ విషయాలు బాబా అవతార్ మెహర్ బాబా యొక్క ఈ జీవిత సంఘటనలన్నింటినీ ఇప్పటి వరకు అప్ టు డేట్ గా ఏవైతే ఉన్నా అంటే 1954 ఏదైతే ఈ బుక్ పబ్లిష్ అయిందో అప్పటికి ఈ ఫస్ట్ ఎడిషన్ కి ఇంట్రొడక్షన్ రాస్తున్న సమయానికి ఎంత ఉన్నాయో అవన్నీ కలెక్ట్ చేసి పెట్టాను, అప్ టు డేట్ గానే ఇచ్చాను అని చెప్పారు. ప్రయత్నించాను చెప్పదలుచుకున్న విషయాలన్నీ. ఇట్ ఈస్ లెఫ్ట్ టు హిస్టరీ టు సార్ట్ అవుట్ అండ్ వే ఇన్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ culminating events the significance of his life and actions. సో ఆయన చరిత్రకే వదిలేస్తున్నారు. ఏ విషయాన్నంట బాబా యొక్క జీవితానికి ఆయన చేసిన ఈ కార్య విధానాల యొక్క ప్రాధాన్యతని ఎలా చూడాలి, దాన్ని అంటే ఆ ఈవెంట్స్ అన్నిటినీ కూడా ఎలా ఆర్గనైజ్ చేయాలో లేకపోతే వాటికి ఎంత వెయిట్ ఇవ్వాలి అనే విషయాన్ని నేను చరిత్రకే వదిలేస్తున్నాను అని చెప్పారు. అంటే కాలమే నిర్ణయించాలి. ఇప్పటి వరకు ఇంకా నేను చేయాల్సింది నేను చేశాను, ఇక మీదట కాలం నిర్ణయించాలి అని చెప్తున్నారు. He who participate in the immediacy of now, we who participate in the immediacy of now can only offer the measure of our love and human elegance and declare our gratitude for the great thing that has come into our lives. So ఇక్కడ గ్రేట్ థింగ్ అని బాగా అడ్రస్ చేసింది మెహర్ బాబా వాళ్ళ జీవితంలోనికి రావడానికో లేదా ఈ యొక్క గాడ్ స్పీక్స్ అనే బాధ్యతను వాళ్ళకి చెప్పడం గురించి మరి నాకు తెలీదు. బహుశా ఈ గాడ్ స్పీక్స్ గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు అనుకుంటున్నాను, ప్రెసెంట్ మూమెంట్ గురించి అంటున్నారు కాబట్టి. సో దానికి మేము ఎప్పుడు అంటే ఆ ప్రేమని అలాగే మా యొక్క స్వామి భక్తి విధేయత ఏదైనా అనుకోండి, లాయలిటీ, ఆ హ్యూమన్ ఎలిగెన్స్ అంటే అన్నింటినీ కూడా మేము ఈ క్షణం ఆఫర్ చేస్తూ ఉన్నాం. అంటే ఆ ప్రభువుకి మేము అర్పిస్తూ ఉన్నాం. ఎందుకంటే మాకు ఎంత గొప్ప అవకాశాన్ని ఇచ్చారు. అంటే ఈ కార్యక్రమంలో అంటే ఈ యొక్క గాడ్ స్పీక్స్ అనే గ్రంథం యొక్క ఎడిటింగ్ లో సంపాదకీయంలో మాకు భాగస్వామ్యులుగా చేసే మహద్భాగ్యాన్ని ఇచ్చినందుకు మేము యాజ్ అ టోకెన్ ఆఫ్ లవ్ గా మేము దాన్ని మేము ఆఫర్ చేస్తున్నాం, మా యొక్క ప్రేమ విధేయతల్ని అని చెప్తున్నారు. ఆ రకంగా కంక్లూడ్ చేశారండి. జై బాబు. జై బాబు అండి. ఏమైనా ఉన్నాయండి ఇందులో సందేహాలు కానీ క్వశ్చన్స్ కానీ? లక్ష్మణ్ 2 రకాలుగాను తీసుకోవచ్చండి లాస్ట్ సెంటెన్స్. అయ్యా చెప్పండి సార్. అంటే మన జీవితాల్లోనికి మెహర్ బాబా అనేటువంటి గొప్ప విషయం అది ప్రవేశించింది కదా, దీనికి మనం ఎప్పుడూ కృతజ్ఞులై ఉండాలి. ఆయనకి మనం ఇప్పుడు 900 మంది కోట్ల జనాభా ఉన్న ఈ ప్రపంచంలో ఈ కొన్ని వందల వేల మందికే వాళ్ళ జీవితాల్లో మాత్రమే ఆయన ప్రవేశించాడు కదా, దానికి మనం ఎప్పుడు ఆయనకి కృతజ్ఞులమే ఉండాలి అనే భావమే అనుకుంటున్నాను నేను పర్సనల్గా, వాట్ ఐ ఫీల్. అయితే మీరు చెప్పింది కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే ఇంగ్లీష్లో
వి అని వాడారంటే మేము మనం రెండు ఉన్నాయి అందులో. అంటే వీళ్ళిద్దరూ ఉన్నారు, ఇంకా మనం అందరం. తెలుగుకి వచ్చేటప్పటికి మనందరం అని వాడితే అది మనకి అర్థమైంది. మేము అని విడిగా వాడి ఉండేవారు. కానీ ఇంగ్లీష్లో వి అంటే రెండు వస్తాయి. అయితే మనకు అర్థమైందనుకో, నాకు మన జీవితాల్లో బాబా ప్రవేశించకపోయింటే మనం మామూలు అంధకారంలోనే ఉండేవాళ్ళం కదా. అవును సార్, అవును. ఆ యాంగిల్లో అని నేను అనుకుంటున్నాను. అఫ్కోర్స్ జై బాబా. తర్వాత చరిత్రకే వదిలేస్తున్నానంటే అప్పటికి బాబా యొక్క జీవితం ఇంత సమగ్రంగా, లార్డ్ మెహర్ అంత సైంటిఫిక్గా సమగ్రంగా అందుబాటులో లేరు. బహుశా చిన్న చిన్న పుస్తకాలే ఉన్నాయి. అవతార్ అని ఒకటి, పర్ఫెక్ట్ మాస్టర్ అని ఒకటి, ఇలా. ఇది పూర్తిగా ఒక రీసెర్చ్ చేసి ఒక పూర్తి ఫొటోస్తో సహా అందుబాటులోకి ఇప్పుడు వచ్చింది కదా. అప్పటికి ఆ చరిత్ర అంత సంకలనం కాలేదు అప్పటికి. జై బాబా. జై బాబా సార్. జై బాబా సార్. అంటే నాకు ఎలా అనిపించింది అంటే సార్, లాస్ట్ సెంటెన్స్ పైన ఆయన చాలా తాపత్రయపడ్డాడు ఎన్నో పేజీలు ఆయన గ్రేట్నెస్ చెప్పడానికి. బట్ అది అడిక్వేట్ కాదు. బేసికలీ వర్డ్స్లో ఆయన ఫీల్ ఎక్స్ప్రెస్ చేయడానికే చాలా వరకు ప్రోజ్లోనే ఆయన ట్రై చేశాడు చెప్పడానికి. కంక్లూజన్ స్టేట్మెంట్లో ఏమంటున్నాడంటే, అయితే నాకున్న అనుభవాన్ని బట్టి, అంటే అప్పుడు ఎంతైనా లిమిటెడ్ అనుభవమే కదా ఆయనకి బాబాతో చేస్తూ, ఆ గ్రాటిట్యూడ్ని ఆయన నా మెజర్మెంట్, నాకు చెందిన లవ్ ద్వారా, హ్యూమన్ ఎలిజెన్స్ ద్వారా నా కృతజ్ఞతగా ఏదో పుష్పం సమర్పించినట్లుగా నేను ఈ వర్క్ చేశాను అన్నట్టుగా పాప ఆయన చెప్పగలిగేదంతా చెప్పాడు. ఆయనకి అవగాహన ఉన్నబట్టి, ఆయన గ్రేట్నెస్ వివిధ రూపాల్లో ఏదైనప్పటికీ నాకున్న ఈ అవగాహన బట్టి నా గ్రాటిట్యూడ్గా నేను ఈయనకి సమర్పించుకుంటున్నాను అన్నట్టుగా అనిపించింది. అంటే ఇక్కడ గ్రేట్ థింగ్ అన్నది ఎడిటింగ్ ఆఫ్ గాడ్ స్పీచ్ కదండి. గ్రేట్ ఇక్కడ లాస్ట్ లో గ్రేట్ థింగ్, అవర్ గ్రాటిట్యూడ్, డిక్లేర్ అవర్ గ్రాటిట్యూడ్ ఫర్ ది గ్రేట్ థింగ్ దట్ హస్ కమ్ ఇన్ టు అవర్ లైఫ్. అంతేలేండి. అంటే సింగులర్ కనుక బహుశా ఈ వర్క్ అయి ఉంటుంది. బాబు అక్కడ సెంటెన్స్, లాస్ట్ సెంటెన్స్ బిగినింగ్ చదువు. వి హూ పార్టిసిపేట్ ఇన్ ది ఇమీడియన్స్ ఆఫ్ ది న్యూ నౌ. ఇమీడియసీ ఆఫ్ ది నౌ. ఇమ్మీడియసీ ఆఫ్ ది నౌ ఓకే. అంటే ఈ క్షణంలో జీవించి ఉన్న మనము. అంటే అతను ఇంక్లూడ్స్ ఆల్ బాబా లవర్స్ ఏమో అనిపించింది నాకు. అది చూస్తే వాళ్ళిద్దరికి గురించే కాకుండా, అంటే అఫ్కోర్స్ ఎయిదర్ వే వీ కెన్ ఇంటర్ప్రెట్ ఇట్. అదేలేండి, అది కూడా యాప్ట్గా సరిపోతుంది. అవర్ గ్రాటిట్యూడ్ ఫర్ ద గ్రేట్ థింగ్స్ దట్ హెస్ కమ్ ఇన్ టు అవర్ లైఫ్. ఏదొస్తే ఆయన అదే దాన్ని ఉపయోగించుకుని ఆ గ్రాటిట్యూడ్ తెలియజేయడమే, అంతే తప్ప. సార్ ఓకే సూటబుల్ గా ఉన్నట్టు సార్. ఎందుకంటే ఇక్కడ ఫస్ట్ ఎడిషన్ లో ఇంట్రడక్షన్ రాసింది డాన్ స్టీవెన్స్ ఒక్కడే కదా. బహుశా ఇది మన అందరి తరపున ఆయన ఆ గ్రేట్ థింగ్ బాబా రావడం అనేది గ్రేట్ థింగ్ అన్నట్టుగా చెప్తున్నాడే అనిపిస్తుంది సార్ నాకు. అదే నాకు అలాగే. ఇప్పుడు సెకండ్ ఎడిషన్ అంటే ఇద్దరు కలిపి రాశారు అన్నట్టుగా ఉంది, డాన్ స్టీవెన్స్, ఐవి ఓడియోస్. కానీ ఇది ఓన్లీ ఫస్ట్ ఎడిషన్ తాలూకు ఇంట్రడక్షన్ కాబట్టి ప్రాబబ్లీ మన అందరి తరపున సమకాలికలుగా ఉండడం. అంటే యాక్చువల్గా బాబాస్ లైఫ్ స్టోరీ చెప్పినప్పుడు డాన్ ఏం చెప్తున్నాడంటే అండి, హైలైట్స్ చెప్పాను నేను, కానీ మనకు అర్థమైంది కొంతవరకే, అవే చెప్పాను నేను. అంచేత ఆయన జీవితాన్ని ఇంటర్ప్రెట్ చేసి దాని మీద కామెంటరీ ఇచ్చేంత తాహతు మనకి ఎవరికి లేదు. మనం చేయగలిగిందల్లా ఆయనకి థ్యాంక్స్ చెప్పి ఆయన పాదాల మీద ఒక్కసారి తలకాయ పెట్టడమే అనే సెన్స్ నాకు అనిపించింది సార్. సంతోషం. అది అలా కంక్లూడ్ చేశాడు అనుకుంటున్నా. అంటే ఆయన జీవితాన్ని ఇంటర్ప్రెట్ చేసి అంత కెపాసిటీ మనకి లేదని హైలైట్స్ చెప్పాను నేను. వాట్ ఆల్ వీ కెన్ డూ ఈజ్ జస్ట్ సే థ్యాంక్స్ అని ఆ సెన్స్లో తీసుకుంటే సరిపోద్దేమో అనిపించింది. బాబు లక్ష్మణ్. అవును సార్, యూ ఆల్ కెన్ కమెంట్. సరిపోతుంది. అయితే సార్ ఇంకోటి కూడా అనుకున్నాం కదా, మొన్న వాసు అడిగిన ప్రశ్న, ఈ ఫ్రీ లైఫ్ వీటికి సంబంధించి అడిగితే ఒక స్టే విత్ గాడ్ లో ఒక పోస్ట్ పెట్టాం వాట్సాప్. సో అది చదివి ఏమైనా వాళ్ళకి ఏమైనా ప్రశ్నలు ఉన్నా మిగిలిన వాళ్ళకి కానీ దాని మీద
అలాగే మీరు కొన్ని ఇన్సిడెంట్స్ చెప్తాం అనుకున్నారు కదా. అవునండి, అవునండి. వాసు లేడు కదా అని చూస్తున్నాను నేను. లేకపోతే రేపు జయబాబా ఒక నిమిషం మాట్లాడచ్చా? చెప్పండి పూర్తిగా. ఏంటంటే ఇందాక మాట్లాడుతూ బాబాల వస్తే అని అంటున్నారు. భగవంతుడు అందరి కోసం వస్తాడు, కానీ భగవంతుడి కోసం ఎవరైతే ఆరాట పడుతూ ఉంటారో వాళ్ళకు మాత్రమే బాబా వాళ్ళ లైఫ్లోకి వస్తారని నేను అనుకుంటున్నాను, యాజ్ టు మై నాలెడ్జ్. ఇప్పుడు మనం కూడా బాబా వాళ్ళకి రాక పూర్వం కూడా మనం కూడా భగవంతుడి గురించి సెర్చ్ చేసేవాళ్ళం. ఎప్పుడైతే బాబా మన లైఫ్లోకి ఎంటర్ అయ్యారు అంటే మనం ఆయన గురించి సెర్చ్ చేస్తున్నాం కాబట్టి ఆయన మన దగ్గరికి వచ్చాడు. ఫర్ ఎగ్జాంపుల్ దానికి చెప్పాలంటే ప్రజెంట్ ప్రైమ్ మినిస్టర్ ప్రపంచాన్ని అందరికీ తెలుసు, కానీ ఆయనకి సన్నిహితంగా ఉండేటువంటి వాళ్ళు, ఆయనకు పరిచయం ఉన్నటువంటి వాళ్ళు వెరీ ఫ్యూ కదా. అలాగే బాబా అందరి బాధ్యత అయినా కానీ ఆయన ఎవరు ఆయనతో పరిచయం కావాలని ఆరాటపడుతుంటారో వాళ్ళని మాత్రమే బాబా తన వాళ్ళుగా చేసుకున్నారని నేను అనుకుంటున్నాను. జై బాబా. జై బాబా సార్, బాగుంది. అయితే దాసు మనం ఆ రెండు కూడా అంటే వాసు ప్రశ్న అడిగిన ఆయన కూడా లేరు కనుక రేపు అటెండ్ అయితే అది చూద్దాం సార్. అది న్యూ లైఫ్ అది చేసేసి అంటే మనది చిన్న అనౌన్స్మెంట్ అండి, అది పూర్తి చేసేస్తాను. మనం మొన్న ఒక బుక్ నాగేశ్వరరావు గారు రాశారు కదా, ఇది గాడ్ స్పీక్స్ ఫర్ బిగినర్స్ అని. అది కాపీ మనం ఇందులో పెట్టుకున్నాం వాట్సాప్ గ్రూప్లోని, స్కైప్లో కూడా. ఎంతమంది చదివారు అన్నది అంటే అసలు ఆ బుక్ అది ఉపయోగపడుతుందా, ఏమన్నా ఉపయోగకరంగా ఉందా, మీకు ఎలా అనిపించింది అన్నది ఏమన్నా ఫీడ్బ్యాక్ ఉంటే తప్పకుండా ఏదో ఇప్పుడు టైం ఉంది ఒక నిమిషం చెప్పినా పర్వాలేదు, లేదంటే ఎవరో ఒకరిని నాగేశ్వర గారిని కానీ మమ్మల్ని కానీ కాంటాక్ట్ చేసి మీ అభిప్రాయం చెప్పండి. ఫ్లో అది ఎలా ఉంది, మీకు ఉపయోగపడేలా ఉందా ఆ పుస్తకం అన్నది. అంటే ఎంతమంది చదివారో మాకు ఐడియా లేదు, అందుకని ఎవరన్నా చదివారమ్మా, ఎవరన్నా చెప్తారా ఒపీనియన్ దాని గురించి? జై బాబా అండి. జై బాబా సార్. మాకు సెషన్ నడుస్తుంది సార్, అది రన్నింగ్ అవుతుంది ఇప్పుడు. సో ఐ లైక్ సో మచ్ సార్ అది. అంటే విత్ డయాగ్రమ్తో సహా ఈజీగా ఉంది. అంటే ఎగ్జాక్ట్గా దాన్ని నేమ్ బిగినర్స్ ఉంది కదా సార్, అంటే ఇనిషియల్గానే ఫస్ట్ టైం చదివినప్పుడు చాలా టఫ్గా అనిపించింది. బట్ నేనేం ఫీల్ అయిందంటే ఇది నాకు ఇంతకు ముందు ఉంటే బాగుంటుందని అనిపించింది. అందులో కూడా కొన్ని అర్థం కాలేదు సార్ నాకు, అందులో కూడా కొన్ని డౌట్స్ ఉన్నాయి నాకు. ఓకే, ఏమన్నా ఉంటే కొంచెం యూ కెన్ లిస్ట్ అవుట్ అండి గోపికృష్ణ గారు. అంతే, కపుల్ ఆఫ్ డౌట్స్ అంతే, ఇంకా ఎక్కువ ఏంటి ఇందులో గ్రూప్లో పెట్టినా పర్లేదు, అందరికీ అర్థమైనా. అట్లా ఉంటే అట్లీస్ట్ నాగేశ్వరరావు గారు అసలు చూసుకుని ఏమన్నా కొంచెం ఫ్లో మార్చాలన్నా లేకపోతే మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా. ఓకే సార్. అంటే థ్యాంక్ యూ సార్, అది అప్రిషియేటబుల్ ఫర్ యువర్ వర్క్ సార్. చాలా ఈజీ అయిపోయింది టాస్క్. అంటే మీరు గ్రూప్ గా చదువుతున్నారు కాబట్టి మీరు ఆ కామెంట్స్ కూడా కొంచెం కలెక్ట్ చేసి ఆ ఫీడ్బ్యాక్ సార్కి ఇస్తే అతను ఎక్కడెక్కడ మీకు ఇంకా మోర్ ఎక్స్ప్లెనేషన్ కావాలో చూస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఆలోచన, ఎందుకంటే ఇది మెయిన్ చాలా ఉపయోగపడుతుంది. అదే సార్, ఎందుకంటే కంప్లీట్ దాని మీదనే డిపెండ్ అయి ఉంది సార్ కదా సార్. అంటే ఇప్పుడు కొంచెం బేసిక్స్ ఈజీ ఉంటే నెక్స్ట్ ఇంకా ఈజీగా అర్థమవుతాయని చెప్పేసి. ఓకే అండి, మిగిలిన వాళ్ళు ఏమన్నా ఉన్నాయండి పాయింట్ దాని మీద బుక్ స్పెసిఫిక్గా ఏమన్నా చదివారా? ఒకవేళ టైం దొరకకపోతే ప్రయత్నించండి. బోత్ వేస్ మనకి ఎలాగా ఉపయోగపడుతుంది అవగాహన రీత్యా, అలాగే ఎవరికైనా కొత్త వాళ్ళకి ఇవ్వాలనుకున్నప్పుడు ఇంకా కొంచెం ఏమైనా రిఫైన్ చేసి, లేకపోతే మీరు ఇదే ఫ్రీ టు డిస్ట్రిబ్యూట్ అండి, అది సర్క్యులేట్ టు ఎనీవన్. ఆ ఫీడ్బ్యాక్ కూడా ఉంటే అది చాలా వరకు భవిష్యత్తులో దాన్ని మార్క్ చేసుకోవడానికి అవకాశం. సో నాగేశ్వర్ అయితే నెక్స్ట్ రేపు ఎప్పుడన్నా మీరు స్టోరీ ఏదో అన్నారు కదండి, అది రేపు సార్. దాసు ఫైనల్గా మీరేమన్నా చెప్తారా?
ఓకే, ఏం లేకపోతే క్లోజ్ చేసేద్దామండి, ఇంకా 1 minute ఉంది. రేపు కలుద్దామండి. రేపు చెప్పండి, ఎవరు మాట్లాడుతున్నారు? హలో. హలో, ఓకే, జై బాబా. మనం ఇందాక చెప్పుకుంటూ సైలెన్స్ బ్రేక్ చేస్తారు, అదొక డిఫరెంట్ గా ఉంటుంది అని అన్నారు. అయితే ఆ డిఫరెంట్ సిచ్యుయేషన్ ఎలాంటి సందర్భంలో చేస్తారో అన్న విషయం కూడా బాబా తెలియజేశారు. టోటల్ యూనివర్స్ లో ఈచ్ అండ్ ఎవర్ సోల్ ఒక భగవంతుడి గురించి ఎప్పుడైతే ఆరాట పడుతూ ఉంటారో 3/4 ఆఫ్ ది వరల్డ్ విల్ బి డెస్ట్రాయ్. అటువంటి సందర్భంలో ఆ సైలెన్స్ బ్రేక్ చేస్తానని కూడా బాబా తెలియజేశారు. జై బాబా సార్. థ్యాంక్ యూ సార్. జై బాబా. క్లోజ్ చేద్దామండి, 6 అయింది. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి, అందరికి కలుద్దాం. జై బాబా, జై బాబా, జై బాబా, జై బాబా, జై బాబా, జై బాబా. జై బాబా అండి అందరికి.